ఇప్పుడే 'ఫార్మా' అనే ఒక వెబ్ సీరీస్ అయితే చూడడం జరిగిందనమాట. అసలు ఈ వెబ్ సీరీస్ చూసే ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు నాకు. మార్నింగ్ లేసి 2 సినిమాలు చూశాను. పిచ్చ బోర్ కొడుతుంది అసలు. టైం పాసే కావట్లేదు. ఏం చేయాలిరా స్వామి అనుకుంటా ఉన్నాను. అంతకుముందు 'ఫార్మా' ఒకసారి 3 ఎపిసోడ్‌లు చూసి అయితే ఆపేశాను. సరే 3 ఎపిసోడ్‌లు చూసాం కదా! ఇంకొన్ని ఎపిసోడ్‌లే ఉంటాయి. ఏం కాదులే చూద్దాం అని చెప్పి అలా చూడడం అయితే స్టార్ట్ చేశాను. వెబ్ సిరీస్ అంతా అయిపోయాక అనిపించింది. నువ్వప్పుడు 3 ఎపిసోడ్‌లు ఆపేసావు కదరా! అక్కడితోనే ఆగిపోవచ్చు కదా! మళ్ళీ ఎందుకురా బాబు ఆవేశంగా మిగిలిన ఎపిసోడ్స్ కూడా చూసామనిపించింది. మొత్తానికి వెబ్ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, అటెంప్ట్ అయితే బానే ఉంది. లైక్ డ్రగ్ మాఫియాని బయటపెట్టాలి అని చెప్పి రియల్ లైఫ్‌లో జరిగే సినారియోని తీసుకొని మంచిగా అయితే తీశారు కానీ ల్యాగ్ భయ్యా! నీకు ఎక్కడ అసలు ఇంట్రెస్టే రాదు చూడాలని చెప్పి. వెబ్ సిరీస్ అనేది కొంచెం ఎంగేజింగ్‌గా ఉంటే చూడబుద్దవుద్ది మనకు. అసలు ఎంగేజింగే లేకుండా అలా చూస్తూ ఉండాలంటే పిచ్చ బోర్ గదా! అది 1, 2, 3 ఎపిసోడ్‌లు గూడా గాదు. 8 ఎపిసోడ్‌లు. అలా కూర్చొని చూస్తా ఉండాలంటే చాలా అంటే చాలా ఓపికుండాలి. నిజంగా నాకైతే అంత ఓపిక లేదు. అందుకే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూసి ఆపేసాననమాట. ఏందిరా బాబు ల్యాగ్ ఉందని జెప్పి. సర్లే ఇంక టైం ఉంది కదా! అని జెప్పి ఈరోజు మార్నింగ్ లేసైతే చూడడం స్టార్ట్ చేశాననమాట. పిచ్చ బోరు. చూడాలనుకుంటే మాత్రం చూడండి. మెయిన్‌గా వెబ్ సిరీస్ ప్లాట్ ఏందంటే ఒక మెడిసిన్ వల్ల చాలా అంటే చాలా కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయనమాట. కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి గదా! పడిపోవడానికి కారణం హీరో అవుతాడు. ఎందుకు హీరో కారణం అవుతాడంటే ఆయనేదో డాక్టర్ అయ్యి గాదు. మెడికల్ షాపులకి ఇట్లా మెడికల్ సప్లై చేస్తారు గదా! ఆ రిప్రజెంటేటివ్ అనమాట. సో, ఆ మంత్‌లో ఆ మెడిసిన్‌ని ఆయన ఎక్కువ చాలా అంటే చాలా సేల్స్ అయితే చేస్తాడనమాట. లైక్ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి మెడికల్ షాప్స్‌కి చాలా చాలా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తాడు. చాలామంది డాక్టర్స్‌తో ఎంగేజ్ అయ్యి వాళ్ళ చేత ఈ మెడిసిన్ అయితే రాపిస్తారనమాట. ఆ మెడిసిన్ ఫెయిల్ అవ్వడం వల్ల అతను ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొచ్చింది. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొచ్చాక అతను ఏమేమి ఎదుర్కొన్నాడు. సో, ఫార్మా కంపెనీ నుంచి ఎలా బెదిరింపులొచ్చాయి లైక్ దానికి అందరూ సపోర్ట్ ఎలా చేశారు. లాస్ట్‌కి వాళ్ళు కేస్ గెలిచారా లేదా? ఇయన్నీ తెలియాలంటే మీరు ఆ వెబ్ సీరీస్ అయితే చూడాలనమాట. అంత ఓపికగా మీరు కూడా ఆ వెబ్ సీరీస్‌ని కూర్చొని చూడలేరేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏం ఉండదు. అసలు హై మూమెంట్స్ ఉండవు, లో మూమెంట్స్ ఉండవు. అలా హాయిగా పోతుందా అంటే హాయిగా కూడా పోదు. ఏదో బలవంతంగా సరే ఏదో సోషల్ మెసేజ్ ఉంది అని చెప్పి ఏదో కండ్రెప్పలకి ఆ ఫెవికాలు, ఫెవిక్వికేసుకొని అలా చూస్తా ఉన్నట్టు అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బోరు. పిచ్చ లాగు. కాకపోతే అటెంప్ట్ అయితే బానే ఉంది. అట్‌లీస్ట్ ఎవరన్నా చూడాలనుకుంటే అటెంప్ట్ ఏదో చేశారు గదా! కొంచెం సపోర్ట్ చేద్దామని చూడాలనిపిస్తే మాత్రం చూడండి. లేకపోతే మాత్రం పిచ్చ బోరు. దాని జోలికి గూడా పోబాకండి. చచ్చిపోతారు చూస్తారంటే మాత్రం అంత లాగుంది. సో, హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే చూడండి.